హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్ అనమాట. ఈ వీడియోలో మనం వచ్చేసి అమ్మవారి దగ్గర మనం పెట్టాల్సిన వస్తువులు ఏంటి, అవి ముందు రోజు ఏమేమి తెచ్చుకోవాలా, ఏంటి మనకేం అవసరం అవుతాయి అనేసి ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట. ముందు రోజు తెచ్చిపెట్టుకోవడం వల్ల మనకేమవుతుందంటే కొద్దిగా టైం సేవ్ అవుతుంది కదా. సో అందుకోసం అనేసి అమ్మవారికి ఫస్ట్ వాయనంలోకి ఏమేమి పెట్టాలనేది చూద్దాము. తర్వాత అమ్మవారి దగ్గర పెట్టాల్సిన వస్తువులు ఏంటో చూద్దాము. అలాగే మనము వచ్చిన ముత్తైదులకు వాయనం ఏమి ఇవ్వాలనేది కూడా చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ అయితే అమ్మవారికి వాయనం పెట్టాలి కాబట్టి మనం వచ్చేసి ముందు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కింద పడిపోకుండా ఆ అమ్మవారికి చీరతో పాటు ఇంకో జాకెట్, ఆల్రెడీ చీరలో ఒక జాకెట్ ఉంటుంది కాబట్టి ఇంకో జాకెట్ వేస్తే 2 జాకెట్లు, ఒక చీర 3 వస్తువులు అవుతాయి. అలాగే అమ్మవారికి ఇష్టమైన కలర్ గ్రీన్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్లో ఏవైనా గాజులు పెట్టచ్చు. అలాగే తమలపాకు, 1 రూపీ కాయిను, ఒక్కలు, 2 ఖర్జూరాలు, అలాగే మనము వాయనం అమ్మవారికి పెట్టేదానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేదానికి పండ్లు పూలు సిద్ధం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి వాయనం పెట్టేటప్పుడు అద్దము, కాటుక, తిలకము, ఇంకా మనం నెయిల్ పాలిష్, మనం ఏ విధంగా అయితే రెడీ అవుతామో అలాంటి వస్తువులన్నీ అమ్మవారికి మనం సమర్పించుకోవాలి. అలాగే కోను, పసుపు, కుంకుమ ప్యాకెట్లు ఇలా అన్నీ అమ్మవారికి సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది అమ్మవారి వాయనం అనమాట. ఇలా అమ్మవారికి పెట్టేదానికి ముందు పక్కన పెట్టేసుకుంటే మనకు అమ్మవారికి పెట్టేదానికి ఏం మిస్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం అమ్మవారి దగ్గర ఏమేమి పెట్టాలనేది చూద్దాము. ఇవి వచ్చి గోమతి చక్రాలు, అలాగే వచ్చేసి మనం లోటస్ గింజలు, ఒక్కలు, 1 రూపీ కాయిన్స్, అలాగే గురిగింజలు, ఇందులో చిట్టి గాజు అంటారు కదా, ఎరుపు కలరు, గ్రీన్ కలరు, అలాగే మనము పసుపు కలర్ కూడా ఉంటాయి, అవి కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఒక రౌండ్ బాక్స్లలో వేసి పెట్టుకుంటే మనకు అమ్మవారి దగ్గర పెట్టేదానికి మనకు సులభంగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ నేను చూపించేది లక్ష్మీ గవ్వలు. ఈ గవ్వలలో చిన్న తెల్ల గవ్వలు, అలాగే కొద్దిగా పెద్దగా ఉండేవి, కొద్దిగా పెద్ద సైజులో ఉండే గవ్వలు ఉన్నాయి. అలాగే లక్ష్మీ గవ్వల తర్వాత ఇవి యాలుకలు, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి యాలుకలు పెట్టుకోవాలి. అలాగే ఇవి చెప్పాను కదా, ఇంకొక రకమైనవి గవ్వలు, ఇలా 6 గవ్వలు, ఇవి అయితే పెద్దవి 6 గవ్వలు తీసుకున్నాను. అలాగే యాలుకలు, లక్ష్మీ అమ్మవారి చిన్న విగ్రహం ఉంటే 21 యాలుకలు మాలగా గుచ్చి వేస్తారు. అలాగే పసుపు కొమ్ములు కూడా 6 కానీ 9 అలా పెట్టుకోవాలి. అలా తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనం అమ్మవారికి ఇష్టమైన కుంకుమ, అలాగే అక్షింతలు రెడీ చేసుకోవాలి, గంధం కలిపి పెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ అందుబాటులో పెట్టుకున్నాక మరి మనము ముత్తైదులకు ఇచ్చేదానికి ఒక్క ప్యాకెట్లు కానీ పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ వచ్చి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇప్పుడు చిక్కుతున్నాయి కదా, మనము వాయనం ఇచ్చేదానికి ఇవి తెచ్చి పెట్టుకుంటే మనము వచ్చిన వాళ్ళకు సులభంగా వాయనం ఇచ్చేదానికి ఉంటుంది. అలాగే ఇవి వచ్చేసి ఒక అద్దము, గాజులు, అమ్మవారికి సెట్ అనమాట. ఈ సెట్ ఇలా పెట్టేసుకోవచ్చు, ఇది ఉంటే అందుబాటులో పెట్టుకోండి. అలాగే దీపపు కుందులు కొత్తవి తెచ్చి పెట్టుకోవాలి ఇంట్లో. ఈ దీపపు కుందులు తర్వాత మనము నూనె ఎక్కువ ఆవునే వాడితే చాలా మంచిది అంటారు. అలా ఆవునే కాకపోతే మామూలుగా దీపం నూనె పెట్టుకోవచ్చు. బత్తీలు, అగ్గిపెట్టె, ఒత్తులు, ధూప్ స్టిక్స్లో కూడా 3 రకాలు ఉన్నాయి. మనం ఇలా ధూప్ స్టిక్స్ తీసుకోవచ్చు. అలాగే మళ్ళీ వచ్చేసి కర్పూరము, ఇవి స్టాండింగ్ ధూప్ స్టిక్స్ అనమాట, చిన్నవి ఎలాగైనా తీసుకోవచ్చు. మనకు కప్పు లాగుండే ధూప్ స్టిక్స్లో అయితే లోపల మనకు సాంబ్రాణి కూడా ఉంటుంది కాబట్టి ఇవి కూడా చాలా మంచిది, ఇవి కూడా వాడచ్చు. ఇవి ఇలా తీసుకోవాలి. అలాగే వచ్చిన ముత్తైదులకు వాయనంలో జాకెట్లు పెట్టడానికి జాకెట్ పీసులన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇంకా వచ్చేసి ఆకులు కూడా ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలి. ఆకులు మనం అన్నీ ముందు రోజు తెచ్చి పెట్టుకుంటే ఇంకా ఏమన్నా మిస్ అయినవి మళ్ళీ రోజు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు వాయనంలో గాజులు ఇవ్వాలి కాబట్టి గాజులు కూడా అందుబాటులో పెట్టుకొని పండ్లు కూడా తెచ్చి పెట్టుకోవాలి. పండ్లు వచ్చేసి 5 రకాల పండ్లు అమ్మవారి దగ్గర పెట్టేటప్పుడే మనం వాయనానికి కూడా పండ్లు తెచ్చి పెట్టుకోవాలి. పూలు కూడా ముందు రోజు తెచ్చి పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ముందు రోజే పూలు కూడా తెచ్చి పెట్టుకుంటారు. అలాగే వాయనంలోకి పూలు, తోరణంలోకి పూలు, కలశంలోకి పూలు, అలా అన్ని రకాల పూలు తెచ్చి పెట్టుకోవాలి. ఇలా మనకు అందుబాటులో ఉండే వస్తువులన్నీ ముందు రోజే మనం తెచ్చి పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది, ఎక్కువ శ్రమ కూడా ఆ రోజే కాబట్టి ఒక ఐటెం మర్చిపోయినాము అనే బాధ లేకుండా ముందు రోజు ఇలా అన్నీ సర్ది పెట్టుకుంటే మనకు కొద్దిగా టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఏమన్నా మిస్ అయిపోయింటే మాత్రం మీరు యాడ్ చేసుకోండి. ఇంట్లో అందరి ఇళ్ళలో లక్ష్మీదేవి పటం ఉంటుంది. అమ్మవారి గ్రీన్ కలర్ చీరలో ఉంటే చాలా మంచిది అంటారు కదా. సో పటం వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఏమేమి వస్తువులు కావాలో ముందు చూసి పెట్టుకోవాలి. అలాగే వచ్చిన ముత్తైదులకు వాయనం ఇవ్వాలి కాబట్టి ఒక గిన్నెలో ముందే పసుపు పెట్టుకొని వచ్చిన వెంటనే వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇలా కొద్దిగా ఐడియా చేసి పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది.
మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.